డాన్స్ బాగా చేస్తారు. ఆయన భరత్ ఆయననే చేసుకున్నట్ట మొన్న వేరే చెప్తున్నా నేను. పిల్లలు అంటాను ఎప్పుడు అనుకోకు, చేస్తారు పిల్లలు, బట్టి ఆడతారు వాళ్ళు. చూసినానా పెద్దగా ఉన్నాడు, ఎంటకి తీసుకోండి, ఎంటకి బోనస్ ఆడండి, బోనస్ ఆడండి, ఏం కాదు. ఫుల్ ఎంకరేజ్మెంట్ మీకే, మాది ఈ ఉన్న అందరు స్కూల్లో ఉన్న అందరు మీకే. ఓకే ఓకే, మెల్లగా చిన్న, నేను బడ్జెటోళ్ళు ఎవరు లేరు, అది ఒక్కటి అనుకున్నాడు అన్న. అబ్బా నేను ఓకేనా అంటే ఈ విధంగా అట్లే అనుకుంటావు నువ్వు. అయ్యా మెల్లగా కూడా పిల్లలు, ఇంతకుముందే ఒక మన పురుగురిత అబ్బాయిది చేతి ఇరిగిపోయిందంట, పవన్ అంట, చూసి నొక్కోండి. బాగా ఉరుకుతొస్తాడు, పొడుగున్నాడు ఆయన, అవుట్ చేసుకపోయాడు. క్రోమ్ రాడు మళ్ళీ నీకు అదొకటి పట్టింది, అవుట్ చేసుకోపోయాడు. టీ రాజు టీ షర్ట్ వేసుకొని బాగా ఆడి మధ్యలో పట్టిను, సూపర్. అది కోళ్ళ కాళ్ళు కావునైనా మనుషుల కాళ్ళు పుట్టుకున్న పట్టుకుంటున్నావు, కోడి కాళ్ళు పట్టుకోవడం అలవాటు నాటున్నావు నీకు. కబడ్డీ సినిమా కోళ్ళను పట్టేటోడు పడతాడు చూడు, అట్లున్నది. మీరు అనుకుంటే కాందేం లేదు. బలవంతమైన చర్పాన్ని గీడంగా చలిచీమలు చంపేస్తా అంటారు. చలిచీమలు పెద్ద పామునైనా సరే చిన్న కట్టతో జైలు దాని పని ఏందో. పెద్ద పాము చిన్న కట్టం ఎందుకు సాయి కాదు గోసాయి అంటావా. గుడ్ రైడింగ్ హరి, సూపర్ రైడింగ్. పెంటేష్ కప్లే వాటర్ పడ్డే మదన జరా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ జరా చూస్తున్నాడండి. అలా విషయాలు వచ్చి యాంకరింగ్ చేసినంట. ఏం చెప్పాలి వచ్చి ఏం పుట్టిందే గప్పాలు కొడతాడు, కూర్చోండి గప్పాలు పట్టి గప్పాలు కొడతాడు. టేబుల్ లేవండి, ఆ టేబుల్ ఇరిపోతే పైసలు మీరు అంటారు ఎట్లా లేవండి, తక్కువ ఉన్నారు. ప్రకాశ్ అద్దకిలో అద్దపాలు ఉంటాడు. సూపర్ స్కిల్ ఫ్రమ్ వినోద్ అన్న. లాబీలో వెళ్ళిపోయిండు ఆల్రెడీ. రైడర్ అవుట్, ఒక్క నిమిషం. రైడర్ అవుట్, ఎంపైర్ అవుట్ ఇచ్చిండు. సారీ డిఫెండర్ అవుట్. ఇక్కడ రైడర్ ఫైట్ తీసుకొచ్చింది. సారీ చెప్పినా మళ్ళీ ఎందుకు వెళ్ళక మళ్ళీ చూస్తారు చెప్పండి. టీ రాజు చూశాను ఆయన, టీ రాజు ఇగో ఇప్పుడే వచ్చిండు. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళంతా దండగంటే ఇప్పుడు ఇంకో దండగాడు వచ్చాడు. మేము ఇక్కడ కొనుక్కున్నది ఎవరు? థర్డ్ రైడర్ మధు. రైడర్ పాయింట్ కావాలి ఒకటి మీతోటి. బెస్ట్ రైడర్ విన్నర్ స్టేట్ లో అయిన ప్లేయర్ ఉన్నాడు ఈయన వెంకటేశ్వర. ఇలా మీ హాస్టల్ కలిసిన కార్తికేయ చెప్తున్నా అంటే మీరు హాస్టల్లో మంచి ఆటలు అంటే ఇప్పుడు ఏమైంది మంచి ఆడలేరు. డిసెంబర్ 1 వేసుకుర్రు, మంచి ఆట ఆలోచించి ఎంకరేజ్ చేస్తున్న కార్తిక్ అవసరం మీకే. సూపర్ వేసిరుకో బైక్ నిడుగా ఇవి వస్తావని నేను నాయన నీ పని చేస్తారు ఆయన, నువ్వు మళ్ళీ వచ్చినా చేస్తారు. మన పిల్లలే, ఇద్దరు మన పిల్లలే, అట్లా అనుకోవద్దు. మేము మస్తు టైం పాస్ చేస్తాం, చిన్న పిల్లలు కాబట్టి ఎంకరేజ్ చేస్తాం. మీరు కోపాలకు వచ్చి మా కోపం చూసి అలా మీరు చూపించవద్దు. ఎక్కువసేపు ఆడవద్దు బిడ్డ, వాళ్ళు పెద్దగా ఉన్నారు. ఇట్లా పోయి పాయింట్ వేసుకొని ఇక్కడ రావాలి.
ఓ నీ బలం సరిపోయినా సూపర్ రేడర్ సార్ వెంకటదాసు బాడీ ఆగలేక సెల్ఫోట్ మీద పడ్డాడు. సూపర్ ట్యాకిల్ ఏం కాదు బిడ్డ, మంచి ఎఫెక్ట్. కాకపోతే ఏం కావాలి నవీన్, మీరు చిన్నపిల్లలు ఎక్కువసేపు ఆడకండి. భిక్షు యాదవ్ కోట్లకు దిగిందంటే మళ్ళా మామూలుగా ఉండేది. భిక్షు యాదవ్ ఎవరని అడుగుతారు, శేఖర్ అన్న, రాయేష్ అన్న. ఏమో నువ్వు మాతోటి ఆడతావా, ఆయన వస్తే ఎట్లుంటుందో చూపిస్తావా అంటాడంట రాజేష్ అన్న. మీరు మంచిగా ఆడకపోతే భిక్షు యాదవ్ దిగుతాడంట. సాయి సినిమాలో ముక్కుకు ముక్కలు ఉంటాయి, ముక్కుకు ముక్కల వాడు విక్టర్ ఫుడ్ వాడికి ఆయనగా ఈయన ఎర్ర కొడుతున్నాడు. గుడ్ రైట్, చేంజ్ అయ్యింది ఆ కలర్. అందులో ఇంకో ఆమె పేరు ఏమో ఉంటుంది, యాదవ్, భిక్షు యాదవ్. సూపర్ రైడింగ్ మహేష్, మన వాలీబాల్ ప్లేయర్, బెస్ట్ అదేమంటారు దాన్ని, షూటర్ అంటారా, అలా నవీన్, పల్లెకురువ నవీన్ బ్రదర్ మహేష్. ఆయన కబడ్డీ ఒకటే ఆడతాడు, ఈయన వాలీబాల్ ఆడతాడు, ఇంకో ఆట అయితే ఆడతాడు. దాని పేరేం పేరు, ఆయన అట్లా కాదు బిడ్డ, దాని పేరేమో క్రికెట్. సారీ మర్చిపోయాను. ఓ వినోద్ సూపర్ ఎగురుతున్నాడు. మీరు చూసి వాళ్ళు పెద్దగా ఉన్నారు. భిక్షు యాదవ్ ఇంకా బయటనే ఉన్నాడు. చూడగొడుతున్నాడు. ఏందో ఏమనుకుంటున్నారు, ఎంపైర్ ఇచ్చిండు పక్కన జరగాలి అంతే, వేరే ముచ్చట మాట్లాడదు. భిక్షు యాదవ్ గా అంటున్నాడు తొడగొట్టి. ఈజీ పాయింట్. అయితే వస్తున్నాడు. ఇక్కడ జగన్ నవ్వుతే హైదరాబాద్ దాకి నవ్వుతుంది, ఐదు నవ్వు కానీ. సూపర్ స్కిల్ వినోద్, మామూలుగా సూపర్ ఆడతలేడు. మన తెలంగాణ స్టేట్ కు వచ్చి ఆడొచ్చిన ప్లేయర్, మంచి పెద్ద డిఫెన్స్ విధంగా బంకి ఇచ్చుకుంటూ ఆడుతున్నాడు. కానీ టీం సాధిస్తలేదు. ఆయన టీం కు బాడీ లెక్కని ఒక్కడ ఇండు పిల్లవాడు మంచిగా ఆడతాడు. అరిగిదా మంచిగా ఆడతాడు బిడ్డ. నేను మొన్న చూసిన నేను మైకు మాట్లాడితే టెంట్ ఎగిరిపోతా. అతను ఇలా కట్ట పడిపోయింది. ఆర్గనైజర్స్ ఎక్కడున్నా ఇది ఒక కట్టను సరి చేయాలి బిడ్డ. టెంట్ ఆర్గనైజర్స్ టీ శ్రీశైలం, టీ గోపాల్, టీ శ్రీశైలం. టెంట్ ఎంత పడిపోతున్నది, దాన్ని చూడాలి జర. దాన్ని రిపేర్ చేస్తారా, మళ్ళా కుడతారా, మళ్ళీ లేపుతారా, జర చూడు. వచ్చిండు గోప్ వచ్చిండు. ఇక మీరు పాయింట్ వచ్చినట్టు ఇప్పుడు జంపు మాత్రం మామూలు కొట్టాడు. ఇక కొడితే బస్ స్టాండ్ కదా పడతాడు. అబ్బా భయపట్టి పిల్లలకు అట్లే అంటాం. మీరేం ఫీల్ కావద్దు. అంతా ఇది రెండు టీంలు మనోరోళ్ళే కాబట్టి టైం పాస్ చేసుకుంటా, సీరియస్ కాకుండా నక్కుంటా ఆడుకోవాలి. ఎవరు గెలిచినా ఎవరు బాధపడేది లేదు. పవర్ బాయ్ సాయి ఎల్బీ నగర్ దాన్. గెలిచిన వాళ్ళు బాధపడద్దు, ఓడిపోయిన వాళ్ళు బాధపడ్డా సరే. కానీ మా ఊళ్ళో గెలుస్తారు. నేను చూడలేక లైన్ మీద వాటి ఇంకెవరు గెలుస్తారా అని భిక్షు యాదవ్ అనుకుంటున్నారు. భిక్షు యాదవ్ అంటే నువ్వా? నాకు ఇప్పటివరకు తెలియదు ఎవరు అనుకున్నా. బా సూపర్ 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 రేడ్, 2 పాయింట్స్. సూపర్ రేడ్, మల్టిపుల్ పాయింట్. హరి ఆల్రౌండర్, బ్రదర్ వేణు ఉంటుండే. ఏ టీంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, సన్నం ఉన్నాడు, జర కనబడాడు. అదే టీంలో ఉన్నాడు కానీ ఆడనిస్తలేరా.
సూపర్ రైడింగ్ 2.7 పాయింట్. చిన్నగాడు పిల్లగాడు చిన్నగా ఉన్నారు చూసి ఇడిచారా 2 ఇస్తే ఆనందపడతాడుగా. రైడర్ అవుట్ అంట, ఆల్ అవుట్ అయ్యారు అని చిన్నపిల్లలు. ఇక పెద్ద పిల్లలు ఆడుడా వేసుకొని టైప్ వస్తున్నాడు. వావ్, సెల్ పోటు దొక్కనిస్తలేరు. సెల్ పోటు విధానం దొక్కని ఏడికి చిప్పల పెడుతున్నారు. తొక్కిడు బోనో తొక్కుతాడు ఆయన రాజేష్ అన్న. బుగులవాటి పిల్లలకు బుగులవాటి బయట ఉన్నాడు. సూపర్ రైడింగ్ వినోద్. ఫుట్ వర్క్ మంచిగా ఉంటుందంట. ఫుట్ వర్క్ అంటే ముందర కురికి ఎంటకు మారుతారా, కాలు మంచిగా సారు. మరియు కంకల్ క్యాప్టెన్ జెర్సీ నెంబర్ 17 కబడ్డీ ప్లేయర్ పెద్ద ఉన్నాడు. ఇద్దరు క్యాప్టెన్లు సేమ్ జెర్సీ నెంబర్ వేసుకున్నారు. వాళ్ళు పెద్దగా వేస్తే టిఫిన్ ఇవ్వడానికి ఇద్దరు సేమ్ దోశ తింటారు. వాళ్ళకి మధ్య నాకు రాజేష్ పోతాడు, నాకు రా అంటాడు. ఈడు చూడు సీత గారు చూడు, జాక్ స్పారో. సూపర్ స్కిల్. ఎంటారేమో అడుగుతురాను అయిపోయింది, ఏం లేదు. ఎంటారు మీకు ఏం పట్టించుకోలేదు, మీరు ఊకోవాలి. ఇక బాగా అంటూ నువ్వు విన్నావు. అట్లా నాకు రాదేదో అని మనం ఇంకో కేపీ చూసినట్టు తెలుగు టైటన్స్ మా అందరి టీము కానీ అది ఓడిపోయింది. ఇక చూసి తెలుగు టైటన్స్ గెలిచేట్టున్నారు. 2 తెలుగు టైటన్స్ ఉంది. ఏ తెలుగు టైటన్ గెలుసో చెప్పలేము ఇక మనం. మా ఆశ ఏంటంటే ఇద్దరు మంచిగా ఉండాలి, ఇద్దరు గట్టి పోటీ ఇచ్చుకొని గెలవాలి. ఎవరన్నా ఒకరు ఓటే సాధ్యమనంగా ఎవరైనా ఒకరు గెలుస్తారు, ఓడిపోతారు. ఒకరు టై బ్రేక్ అయిందనుకో టై బ్రేక్ తీసుకుపోతారు. విషయాలు ఏమంటుందంటే మదర్ టీం ఓడిపోవాలంటుంది. ఇద్దరు మన టీంలే, ఇద్దరు ఎవరు గెలిచినా పర్లేదు, గెలవండి. ఎట్లా ఫైనల్ కోతురు కాబట్టి ఫస్ట్ సెకండ్ కొడతారు, మాకు దావా తీయండి అంతే. ఇంకా బిర్యానీ చెప్పి పాపాలని కాక అయితే ఎప్పుడు గెలుస్తారో ఎప్పుడు చూసుకునే వాళ్ళు చూస్తున్నారు. సూపర్ స్కిల్. పాయింట్ రాలేదా, ఏం లాభం అది. కాలు నొప్పి పెయింట్. వెంకటదాస గారు ఏదో మీరు చేయాలి, నలుగుల వరకు అయిపోతాను. ఈ రైడర్ బాగా వస్తుండు, వీళ్ళు పడతలేరు అంటారు వస్తుండు. ఎట్లనో మరి అబ్బో ఆహా కోపం వచ్చింది క్యాప్టెన్ మధుకు. పిల్లగాల మీద నువ్వు బ్రహ్మాస్త్రాలు ఇసురకు నాయన పూలు గుర్తులు ఆరం చేసావు, మనోరంజం చేసావు. ఆ పిల్లగారు పాపం చెయ్యి అదైందంట, అతను అయిందంట. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఉమెన్తాల్, పెద్ద ఉమెన్తాల్ రాకంచెర్ల. నెక్స్ట్ సెమీఫైనల్ పెద్ద జరుగుతాయి బిడ్డ. చూసినా మస్తు లీడ్ ఉంది. ఎందుకు అంతగానం బలం. రోనల్ ఇప్పుడే దిగిండు, 2-3 పట్టుకుంటున్నారు. సెమీఫైనల్ 2 వెంకటదాసుల వారు ఇప్పుడే వచ్చారు. ఏం చేస్తారో చూద్దాం. మస్తు క్లాస్ కానీ పాయింట్ వస్తుందో రాదు. నెక్స్ట్ సూపర్ స్కిల్ బేట. దుక్కి అంటారు దాన్ని, దుక్కి. జస్ట్ దొరికినుంటే దుక్కి అవుతుంది. వస్తున్నాడు వైపు పోతున్నాడు. 63 చారన్నా మన మన స్పోర్ట్స్ కోసం ఆటలో ముందుండి పిల్లలు అడిగినారే ఖాళీ చేయకుండా ఆయన సాయం చేసిన మన చారణకు స్టేజ్ నుంచి ఆహ్వానించాల్సిందిగా కూర్చున్నాం. ఒక కుర్చీని ఆయన చిన్నపిల్లలు ఎవరైనా లేవని అడిగాని, చిన్నపిల్లలు ఒక కుర్చీ ఇవ్వాలి. చారణ కూర్చోనా. విశాల్ మేము జర మ్యూర్కి వచ్చిర్రు, అందరూ మంచిగా చేయరా.
ఇంటే కూర్చొని ఏం చేస్తాం చెప్పాలా? ఎప్పుడైనా స్కూల్లో కప్పాలి కొడితే ఇక్కడ కప్పాలి కొడతా. వావ్ వావ్ అక్కడ ఆ పైపు నీళ్ళు ఇంటికి కోట్లకు వస్తున్నాయి. ఆ పైపు దూరం అనేయండి, ఏమైనా చేయండి. చిన్న కంకల్ వాళ్ళు మ్యాచ్ ఆడేవాళ్ళు మ్యాచ్ ఆడితే ఉన్నోళ్ళు అయితే చూడాలి కదా. బంద్ చెప్పి మనం విశాల్ చూడు ఒక్కరినే ఆడిపిస్తారు, మహేష్ ని ఆడిపిస్తారు. వీళ్ళు మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ కోసం వామప్ అయిపోవాలి. అయినా కానీ మహేష్ బాగానే ఆడుతుంది. పాపం పాయింట్ అయితే రాలేదు. అయిపోయింది. మధు టీం గెలిచింది, మన వినోద్ టీము మనుషులు గెలిచింది. వీళ్ళు మ్యాచ్ గెలిచారు కానీ వాళ్ళు మనసు గెలిచారు. హృదయాలు అంటారు పిల్లలు, అట్లా హృదయాలు చూసుకుంటారు. అంటే ఇది రాజా దగ్గర సినిమాలో డైలాగ్ ఉంటుంది, వాళ్ళు కప్పులు గెలిచారు మనం హృదయాలు గెలిచాం. అంటే మదర్ అంటే కప్పు గెలిచింది లేదంటే హృదయాలు గెలిచింది. ఎన్నో క్లాస్ తమ్ముడు, ఇప్పటి నుంచే హృదయాలు చూస్తున్నాము. అట్లాంటిది ఏం లేదా సినిమా డైలాగ్ అందుకే